నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో 78వ 15 ఆగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తహసీల్దార్ టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ముబ్బెనెల జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శివకుమార్, ఎంపీపీ పోలుగోటి పెంచెలమ్మలు జెండా ఎగరవేశారు. సంఘమిత్ర కార్యాలయం వద్ద ఏపీఎం రాధా జెండా ఎగరవేశారు. అంతకుముందు ఎస్ఐడిఎస్ శ్రీనివాస్, విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ వద్ద ముబ్బెనెల జెండా ఎగరవేసి మండలం ప్రజలు స్వాతంత్ర్య శుభాకాంక్షలు, అందరూ ఐక్యంగా ఉంటూ సమాజంలో మంచిగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి నాయకులు కర్ణం శ్రీనివాసులు నాయుడు, పెమ్మసాని దిలీప్ నాయుడు, జెడ్పీటీసీ పోలయ్యలు పాల్గొన్నారు. జీవితం ఆస్వాదించాలని చెప్పేసి పెద్దలు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా స్టాఫ్కు, అదేవిధంగా విద్యార్థులకు నా శుభాభినందనలు. థ్యాంక్ యూ. లాగైనా మళ్ళా దానికి సర్వీస్ లాగడం ఫోటో స్వాతంత్రం కోసం ఫ్లాగ్ సెల్యూట్. సార్ ఇటు చూడండి. ఏవో తీసుకోవాలి. ఇప్పటి తరం పిల్లలకి సార్ గారికి, అదేవిధంగా తిరుపతి ఎంపీటీసీ గారికి, అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు గారికి, దిలీప్ చౌదరి గారికి, ఎంపీడీఓ గారికి, అందరికి కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ పెట్టారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నుంచి కూడా విడిపోయి ఇప్పుడు మనం రాష్ట్రం లేకుండా మొన్న సగం అభివృద్ధి జరిగింది. అభివృద్ధిని సగంలో గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు దాన్ని ఘాట్లో పెట్టడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా వచ్చానంటే, కొంచెం తర్వాత మండల నిధులు కొంచెం వేశారు, బేస్మెంట్ వర్క్ వేసి ఆపేశారు. ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారితో మాట్లాడి, ఎంపీడీఓ గారు కానివ్వండి, ఎంపీపీ గారు కానివ్వండి, జెడ్పీటీసీ వాళ్ళందరినీ కలుపుకొని ఆయనతో మాట్లాడి ఈ తదుపరి బిల్డింగు పూర్తి చేసి ఈ ఆగస్టు 15 నుంచి వచ్చే ఆగస్టు 15 లోపల ఆ బిల్డింగ్లోకి మనందరం మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఆ బిల్డింగ్లోనే స్వాతంత్ర దినోత్సవం జరిగేదానికి, మనం ఆడ ప్రోగ్రాం నడుపుకునేదానికి మా వంతు ప్రయత్నంగా కురుగొండ్ల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని కొరవ బ్యాలెన్స్ పని చేయించేటట్టు మాట్లాడతామని తెలియజేస్తున్నాం.